ఉపవాసం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణ వ్యవస్థలో చాలా మలినాలు పేరుకొని ఉంటాయి. కాబట్టి శుభ్రం చేసే వ్యవస్థ కావాలి. దానికి ఉపవాసాన్ని క్లీనింగ్ సిస్టమ్గా మార్చారు. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రమవుతుంది. మనుషుల శరీరం 80% నీళ్లు, 20% పదార్థాలతోటి తయారై ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. ఉపవాసం వల్ల డయాబెటీస్, రోగనిరోధకతకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ రిస్క్ తగ్గుతాయి. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే మహిళలు బొట్టు పెట్టుకునే భాగంలో ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకే పూజల సమయంలో బొట్టు పెట్టుకుంటారు. బొట్టు నుదుటిపై పెట్టుకోవటం వల్ల రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుంది. ఎదుటి వారి నుంచి నెగటివ్ దృష్టి పడదు. ఆడవారు మంగళసూత్రంలో పగడాన్ని, ముత్యాన్ని ఎందుకు ధరించాలి అంటే మంగళసూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. పగడం సూర్యుడికి మరియు కుజుడికి, ముత్యం చంద్రునికి ప్రతీకలు. ఆ రెండు సూర్యచంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకొని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతి వేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను, సహనాన్ని ప్రసాదిస్తుంది. గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయను కొట్టకూడదు. అది కొట్టే ప్రదేశంలో కూడా ఉండకూడదు. గర్భం జారిపోయే అవకాశాలు ఉంటాయి. దిండు పైన కూర్చోకూడదు. గ్రహణ సమయానికి ముందుగా 3 గంటలకు పూర్వమే మన కడుపులో ఏమీ ఉండకూడదు. ఎందుకు అంటే గ్రహణ సమయంలో భూమి ఆకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని ప్రభావం మనపై చాలా ఉంటుంది. ముఖ్యంగా మన కడుపులో ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఆమ్లములు ఉండవు. అందువల్ల జీర్ణం కాదు. ఈ కారణంగానే గ్రహణ సమయంలో ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి అంటారు. మంగళవారం రోజు క్షవరము, గడ్డము చేసుకోవడం వల్ల దరిద్రం సంభవిస్తుంది. మంచి పనులను శుక్లపక్షంలో చేయాలి. స్త్రీలు రాత్రి సమయంలో గాజులు, కమ్మలు తీయకూడదు. కొత్త వస్త్రాలను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి. పసుపు క్రిములను నాశనం చేస్తుంది. ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా కూడా చేతితోటి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. దీనివల్ల పితృదేవతలు సంతోషిస్తారు. టెంకాయను తాంబూలంలో పెట్టి ఇచ్చేటప్పుడు 3 కండ్లు ఉండే భాగము మనం ముందు ఉంచుకోవాలి. మిగతా భాగము ఇతరులకు ఇవ్వాలి. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము. ఇంటిలో మంగళం జరగడానికి ఆటంకం అవుతుంది. శుక్రవారం రోజు కానీ, జీతం రాగానే కానీ డబ్బుతోటి మొట్టమొదటిసారి ఉప్పు కొనండి. దీనివల్ల మరింత డబ్బు చేకూరుతుంది. కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళాడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలబడడం, స్థిరంగా నిలబడక ఊగుతూ ఉండడం ఇలాంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర్యానికి కారణమవుతాయి. ఏవైనా ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు. స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తలలో పెట్టుకోకూడదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు. రేపు తీసుకుంటాను అని చెప్పాలి. ఎప్పుడు మన నోటి నుంచి పీడ, దరిద్రం, శని, కష్టం అనే మాటలు రాకూడదు. ఇంటిలో దుమ్ము, ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర్య హేతువులు. 10 రోజులకు ఒకసారి మంగళ శుక్రవారాలు కాకుండా దుమ్ము దులిపి శుభ్రం చేసుకోవాలి. మెట్టెలు ఎందుకు ధరించాలి అంటే
మెట్టెలు కాలి 2వ వేలికి ధరిస్తూ ఉంటారు. మెట్టెలు ధరించటం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయింది అనే విషయం తెలుస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మెట్టెలు ధరించటం వల్ల గర్భాశయానికి చాలా మంచిది. కాలి 2వ వేలు నుంచి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది. గుండెను కూడా ఈ నాడి కలుపుతుంది. కాలివేలికి మెట్టెలు ధరించటం వల్ల గర్భాశయం దృఢపడుతుంది, రక్త ప్రసరణను నియంత్రిస్తుంది, శరీర క్రియలు సక్రమంగా జరిగేట్లు చేసి ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది. వెండి మంచి ఉష్ణవాహకం కావడం వల్ల భూమి నుంచి ధృవావేశాలను గ్రహించి శరీరంలోని ఇతర అవయవాలకు అందజేస్తుంది. కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత ముందు దశదానాలు చేసి తర్వాత వధువు చేతిలో కొబ్బరి బోండం, మంచి గంధపు చెక్క, మంచి గుమ్మడికాయ పెట్టి దానం చేస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లు అవుతుంది.